వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. తెలుగు ప్రజలకు శుభవార్త. తెలుగు రాష్ట్రాలకు 2 కొత్త వందే భారత్ రైళ్లు. మూడో రోజు కొనసాగుతున్న ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ. ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్జెండర్లు. సీఎం రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయం. నగర నియోజకవర్గంలో వైసీపీ నేతల సస్పెన్షన్. పార్టీ నుంచి కేజే శాంతి, కేజే కుమార్ సస్పెండ్. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం మరో 2 వందే భారత్ రైళ్లను కేటాయించింది. నాగ్పూర్, హైదరాబాద్, దుర్గా, విశాఖపట్నం మధ్య ఈ రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. వీటిని సెప్టెంబర్ 16న ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. దీనితో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ నుంచి అత్యధికంగా వందే భారత్ రైళ్ల అనుసంధానం జరగనట్టయింది. హైదరాబాద్కు మరో వందే భారత్ కేటాయించినందుకు ప్రధాని నరేంద్ర మోడీకి కిషన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. ప్రకాశం బ్యారేజీ వద్ద పడవల తొలగింపు ప్రక్రియ వరుసగా 3వ రోజు ముమ్మరంగా కొనసాగుతోంది. గేట్ల వద్ద చిక్కుకున్న 4 భారీ పడవలను బయటకు తీసేందుకు రంగంలోకి దిగిన నిపుణుల బృందం తీవ్రంగా శ్రమిస్తోంది. కాకినాడ నుంచి వచ్చిన 14 మంది నిపుణుల బృందం నేతృత్వంలో భారీ బోట్ల బయటకు లాగేందుకు ఏర్పాట్లు చేసింది. ఒక్కొక్కటి 50 టన్నులకు పైగా బరువు లాగే 7 శక్తివంతమైన పడవలతో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చిక్కుకున్న పడవలకు గొలుసులను కట్టి బయటకు లాగనున్నారు. ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ చేయడంలో ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్గా ఉపయోగించుకునే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హోంగార్డ్స్ తరహాలో వారికి ఉపాధి కల్పించే చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆసక్తి ఉన్న వారి వివరాలను సేకరించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్పై ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. ఈ రివ్యూకు మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి, ఎమ్మెల్యే జేవీర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. మాజీ మంత్రి రోజా సొంత నియోజకవర్గం నగిరిలో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రోజా అనుకున్నది సాధించారు. తన వ్యతిరేక వర్గానికి చెక్ పెట్టారు. ఏకంగా పార్టీలోనే లేకుండా చేశారు. నగరికి చెందిన వైఎస్ఆర్సీపీ నేతలు కేజే కుమార్, ఆయన సతీమణి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కేజే శాంతిను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు చిత్తూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ భరత్ ప్రకటన విడుదల చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినట్లు క్రమశిక్షణ సిఫార్సు మేరకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఆగ్నేయ బంగ్లాదేశ్ పరిసర ప్రాంతాలపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతోనే కోస్తా బంగ్లాదేశ్, ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాలపై అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఈ తర్వాత 48 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండం అల్పపీడనం బలపడుతుంది. పశ్చిమ బెంగాల్, వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉంది. కోస్తాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు కురుస్తాయని, మిగతా ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది. చూసారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.